ఉదార బుద్ధి. రంగాపురం అనే గ్రామానికి సుందరం అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు. ఆ గ్రామాన్ని గురించి కానీ అక్కడి ప్రజలను గురించి కానీ అతడికి ఏమీ తెలియదు. గ్రామం చేరుతూనే అతడు ఆ ఊరి జమీందారును కలుసుకొని తనను పరిచయం చేసుకున్నాడు. జమీందారు అతడికి ఉండేందుకు మంచి ఇల్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. సుందరానికి జమీందారు చాలా మితభాషిగాను గంభీరంగాను కనిపించాడు. సుందరం వచ్చిన వారం రోజులకు వినాయక చవితి వచ్చింది. అయితే తెల్లవారితే పండుగ అనగా హఠాత్తుగా ఆకాశం నిండా మబ్బులు కమ్మి కుంభవృష్టిగా వర్షం పడడం మొదలైంది. బాగా తెల్లవారిన తర్వాత కాస్త వాన తగ్గినా వీధులన్నీ జలమయమైపోయాయి. అయినా పండుగ గనుక వీధులన్నీ క్రమంగా జనంతో కిక్కిరిసిపోయాయి. వీధుల వారగా పువ్వులు, పత్రి, మట్టి వినాయకుడి లాంటివి అమ్ముకునే వాళ్ళు చలికి వణుకుతూ వానను తట్టుకుంటూ కూర్చున్నారు. పాల వెల్లులకు తాళ్ళు పేని అమ్ముకునే పసివాళ్ళు సైతం చలికి వణుకుతూ కొనేవాళ్ల కోసం ఆశగా చూడసాగారు. వినాయకుడి పూజకు పువ్వులు, పత్రి కొనేందుకు సుందరం వీధిలోకి వచ్చాడు. 10 ఏళ్లు నిండని పసివాళ్ళు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఆశగా ఆరాటంగా అరుస్తూ వస్తువుల్ని అమ్మజూపడం అతడి కంటపడింది. ఒకచోట జమీందారు గొడుగు వేసుకొని స్వయంగా అక్కడికి వచ్చి పాల వెల్లులకు తాళ్ళు అమ్మే ఒక కుర్రవాడి దగ్గర నిలబడి బేరం ఆడుతున్నాడు. ఇది చూసి సుందరానికి ఆశ్చర్యంతో పాటు మనసులో బాధ కూడా కలిగింది. జమీందారు కుర్రవాడు చెప్పిన ధరకు చాలా తగ్గించి అడుగుతున్నాడు. తర్వాత పత్రి, పువ్వులు అమ్మేవాళ్ల దగ్గర కూడా జమీందారు అదే విధంగా బేరం ఆడసాగాడు. ఇది గమనించిన సుందరానికి జమీందారు మీద చాలా ఏహ్య భావన కలిగింది. జమీందారు ఆ విధంగా కొసరి బేరమాడి అక్కడ ఉన్నవాళ్ళు తెచ్చినవన్నీ కొనేశాడు. ఆ వెంటనే ఆయన నౌకర్లు వాటన్నింటినీ బుట్టలోకి ఎత్తుకొని దివాణానికి వెళ్ళిపోయారు. పసివాళ్ళని, ముసలివాళ్ళని అయినా కూడా చూడకుండా అలా బేరమాడి అన్నీ కొని జమీందారు ఏం చేసుకుంటాడో సుందరానికి అర్థం కాలేదు. బహుశా వాటిని కొంచెం లాభానికి తన నౌకర్ల చేత ఇతరులకు అమ్మిస్తాడేమో అనుకున్నాడు సుందరం. ఆ సమయంలో వినాయక పూజా సామగ్రి కొనేందుకు అక్కడికి సుందరంతో పాటు పనిచేసే ఉపాధ్యాయుడొకడు వచ్చాడు. సుందరం అతడికి తను చూసింది చెప్పి, వీళ్ళందరూ జమీందారుకు భయపడి ఆయన అడిగిన ధరకు తమకు గిట్టుబాటు కాకపోయినా ఇచ్చేసి ఉంటారు. చూడబోతే జమీందారు కర్కోటకుడిలా ఉన్నాడు. వీళ్ళందరూ చలికి వణుకుతూ పొట్ట కోసం ఇలా వీధిలో కూర్చుని ఉంటే మానవత్వం అన్నది మరచి అలా గీసి బేరమాడడం కొనడం ఏమిటి అన్నాడు ఆవేశంగా. సుందరం మాటలకు ఉపాధ్యాయుడు నొచ్చుకొని, జమీందారు గారి గురించి అలా అవమానకరంగా మాట్లాడకండి, నీకు తెలియదు, ఆయన దేవుడి లాంటి మనిషి అన్నాడు. నాకు తెలియదు, దేవుడు లాంటి మనిషి ప్రవర్తన ఎలా ఉంటున్నదన్నమాట అన్నాడు సుందరం అవహేళనగా. ఉపాధ్యాయుడు ఏదో అనబోయి ఆగి, సరే నాతో రండి, ఒకసారి జమీందారు గారి ఇంటికి వెళ్ళి వద్దాం అంటూ ముందుండి దారి తీశాడు. వాళ్ళు వెళ్ళేసరికి జమీందారు నౌకర్ల చేత తను కొన్న పువ్వులు, పత్రి లాంటివి ఒక ఎత్తైన అరుగు మీద గుట్టలుగా పోయిస్తున్నాడు. ఆయన సుందరం వాళ్ళని చూసి ఆప్యాయంగా పలకరించి, అనుకోకుండా పండగ పూట అతిథులొచ్చారు అని నౌకర్ల చేత కొత్త బట్టలు తెప్పించి బాగా తడిసిపోయినట్టున్నారు, తలలు తుడుచుకొని ఇవి కట్టుకోండి అన్నాడు. సుందరం జమీందారు కేసి అయోమయంగా చూసి తోటి ఉపాధ్యాయుడితో పాటు పక్కనున్న గదిలోకి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రాగానే జమీందారు వాళ్ళని కూర్చోమని నౌకరి చేత వాళ్లకు వేడివేడి పాలు తెప్పించి ఇచ్చాడు. ఆ సమయంలో జమీందారు ఉదార ప్రవర్తనకు ఎంతగానో ఆశ్చర్యపోయిన సుందరం ఆయనతో, అయ్యా, తమరు అన్యదా భావించకపోతే నేను ఒక చిన్న సంశయం గురించి తమకు మనవి చేయదలిచాను అన్నాడు ఎంతో వినయంగా. ఏమిటా సంశయం? నేనేం అనుకోను, దాపరికం ఎందుకు, అడగండి అన్నాడు జమీందారు చిరునవ్వుతో. అప్పుడు సుందరం పూలు, పత్రి అమ్మే వాళ్లతో జమీందారు ప్రవర్తించిన తీరు గురించి చెప్పి, వాళ్లతో అతి గిజిన పట్టుగా బేరమాడిన ఆ జమీందారు గారు తమరు ఒకరేనా అన్నంత సంశయం కలుగుతున్నది నాకు, క్షమించాలి అని అన్నాడు. ఈసారి జమీందారు పెద్దగా నవ్వి, మనిషిని మనిషి ఆదుకోవడం న్యాయమేనంటారా అని అడిగాడు. ఇది ఆదుకోవడమా అన్నాడు సుందరం విస్తుపోతూ. మరి ఆదుకోవడమే కదా, ఈ వాన ముసురులో
వాళ్ళు ఎంతో దూరం నుంచి శ్రమపడి తెచ్చిన పూలు, పత్రి ఎలా అమ్ముడుపోతాయి? ఆ కారణంగానే వాళ్ళు తెచ్చిన వాటిలో ఎక్కువ భాగం నేనే కొని మా నౌకర్లకు, ఇరుగు పొరుగు వాళ్లకు ఇవ్వదలిచాను అన్నాడు. ఇంత దానుగుణం ఉన్న తమరు చిన్నపిల్లల దగ్గర కూడా బేరమాడి కొనడం ఎందుకు? ఏదో కొంత డబ్బిచ్చి వాళ్ళకు సహాయపడవచ్చు కదా అన్నాడు సుందరం. ఇందుకు జమీందారు తల అడ్డంగా తిప్పి, ఇవ్వవచ్చు, కానీ ఇవ్వను. మీరు కొత్తగా మా గ్రామం వచ్చిన ఉపాధ్యాయులు గనక కొంత వివరంగా చెబుతాను. వినాయక చవితి రోజుల్లో ఈ ప్రాంతంలో ఎంతో కొంత వాన కురవడం అన్నది పరిపాటి. ఇది ఎరిగిన వాళ్ళు గనుక తాము తెచ్చిన పూలు, పళ్ళు, రకరకాల పత్రి అమ్మకం కాకుండా మిగిలిపోతుందని, ఏదో ఒక ధరకు జమీందారు గారు కొంటారని వాళ్ళ నమ్మకం. అందుకే ఏదైనా పెద్ద వర్షం కారణంగా అవన్నీ కొనుగోలు కాని పరిస్థితి ఏర్పడితే నేనే బేరమాడినట్టు నటించి కొనేస్తాను. అలా కాక ఉట్టినే డబ్బులిస్తానంటే వాళ్ళు సోమరిపోతుల్లా తయారవుతారు. కోరి సోమరిపోతుల్ని తయారు చేయడం కన్నా మించిన పాపకార్యం లేదని నా నమ్మకం. మీరు ఉపాధ్యాయులు, ఆలోచించి చూడండి అన్నాడు శాంతంగా. దానితో సుందరానికి జమీందారు ప్రవర్తనలోని ఆంతర్యం, ఆయన ఉదార బుద్ధి అర్థమైంది. అతడు 2 చేతులు జోడించి ఆయనకు నమస్కరించాడు. జమీందారు అతడి వెన్ను తట్టి నవ్వేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.